హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి యమ్మీ యమ్మీ కేక్ రెసిపీ వీడియో అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. బయటకు వెళ్ళి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో మనము ఎగ్ కూడా వేయట్లేదండి. ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం కేక్ చేసుకునే బౌల్కి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనము ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వ పౌడర్లోకి 1/2 కప్పు పెరుగునైతే వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు చక్కెరను కూడా వేసుకుందాము. మనకి ఇక్కడ చక్కెర వద్దనుకుంటే బెల్లాన్నైనా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు పాలనైతే వేసుకుంటున్నాను. కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు ఆయిల్ని అయితే వేసుకోవాలి. మనము సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ గ్రౌండ్ నట్ ఇలా వేరేవేవి వేసుకోవద్దండి, బాగుండదు. ఇప్పుడు ఒక కుక్కర్ హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న వాటిలో 1 స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1/2 స్పూను వంట సోడాను వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం ఇక్కడ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది లేని వాళ్ళు యాలక్కులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఇలా ఉండాలి. మనకి ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని కాచి చల్లార్చిన పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కానీ ఇలా టూటీ ఫ్రూటీ మిక్స్ కానీ వేసుకోవచ్చు. మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో టూటీ ఫ్రూటీ మిక్స్ చేసుకొని మనం ముందుగా కేక్ చేసుకోవాలనుకున్న బౌల్కి ఆయిల్ అప్లై చేసాం కదా. ఇప్పుడు ఆ బౌల్కి అనేది కొద్దిగా మైదాని కానీ గోధుమ పిండిని కానీ ఇలా పౌడర్ చల్లేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా వేసేసుకొని మనము ఈ బౌల్ అనేది ఇలా ట్యాప్ చేసేసుకోండి. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే గిన కవర్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకున్న కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్ళి మనము కుక్కర్లో పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు బయట తీసుకొని వచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిపైన టూటీ ఫ్రూటీ వేసేసుకుంటున్నాను. మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వీటన్నింటిని వేసుకున్న తర్వాత మనము ఎక్కడ కూడా బౌల్ గ్యాప్ లేకుండా ఒక ప్లేట్ని అయితే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు కావాల్సినన్ని వేసుకొని ఇక్కడ చూసారా, ఇలా గ్యాప్ లేకుండా నాకైతే మళ్ళీ ఈ ప్లేట్ అనేది కింద గ్యాప్ వచ్చిందనేసి ప్లేట్ తీసేసి వేరేదైతే ఇలా గ్లాస్ పెట్టేసుకున్నాను. ఇది హోల్ ఉంది కాబట్టి ఇలా హోల్కి కవర్ చేసేసుకోవాలి ఏదో ఒకటి. నేనైతే టిష్యూని పెట్టేశాను. ఇప్పుడు మనకి టైం వచ్చేసి ఒక 20 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనకి బేక్ అవ్వడానికి దగ్గర 50 to 1 అవర్ దాకా పడుతుందండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అవుతుంది. మధ్య మధ్యలో స్పూన్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి స్పూన్ కనుక పెట్టి తీసామనుకో ఇక్కడ చూసారా, ఇలా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకు బేక్ అయినట్లు తెలుస్తుందండి. ఇక్కడ ఇంకొక 5 మినిట్స్ వచ్చేసి తీసేసాను. దీన్ని చల్లారిన తర్వాత మనము వేరే ప్లేట్లో టర్న్ చేసుకున్నాం అనుకో ఈజీగా నీట్గా వచ్చేస్తుందండి. తప్పకుండా చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియోని ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చింటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకెందుకు తిందాం రండి ఫ్రెండ్స్. కేకు కట్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి.